హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈసీ గేట్ 2014లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఏం లేదు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ త్రూ ద రెసిస్టర్ R2లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. జస్ట్ మనం ఇక్కడ సూపర్ పొజిషన్ థియరమ్ అప్లై చేస్తే చాలు అనమాట. మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని ఏమొస్తుంది ఇక్కడ చూడండి, 2 కరెంట్ సోర్స్ అయితే ఇచ్చాడు. సో ఫస్ట్ 10 మిల్లీ యాంపియర్స్ అక్రాస్ మనకి R1 ఎంత 2 కిలో ఓమ్స్ ఇచ్చారు. అండ్ R2 వచ్చి 1 కిలో ఓమ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి రెసిస్టరు 4 కిలో ఓమ్స్, ఇక్కడ వచ్చి 3 కిలో ఓమ్స్. ఈ వాల్యూస్ ఎంత? R3 R4 అన్నమాట. R3 R4 ఇక్కడ కరెంట్ కానీ ఇచ్చారు ఎంత? 2 మిల్లీ యాంపియర్స్. ఓకేనా? ఏమడిగాడు ఇక్కడ? జస్ట్ ఈ R2లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది కనుక్కోమన్నారు. ఓకేనా? నేను ఈ డైరెక్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ దీన్ని కనుక్కోమన్నాడు. సో జస్ట్ సూపర్ పొజిషన్ థియరమ్ యూజ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఏం లేదు, మనం ఈ సోర్స్ ఫస్ట్ యాక్ట్ చేసుకున్నాం. ఈ సోర్స్ ఆన్లో ఉంటే ఈ సోర్స్ ఆఫ్లో ఉంటుంది అనమాట, అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థియరమ్. సో ఆ కండిషన్ చూడండి, 10 మిల్లీ యాంపియర్స్, ఇక్కడ 2 కిలో ఓమ్స్ వస్తుంది. సో 4 కిలో ఓమ్స్, 3 కిలో ఓమ్స్, 1 కిలో ఓమ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ I' అనుకుంటున్నా. సో ఏం లేదండి, జస్ట్ మనం కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తే మనం ఈజీగా దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, 1 కిలో ఓమ్లో, 4 కిలో ఓమ్స్లో, 3 కిలో ఓమ్స్లో ఫ్లో అయ్యే కరెంట్ ఒకటే అనమాట. సో దీంట్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి ఈ పాత్ కాకుండా ఆపోజిట్ పాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటాం. సో I1' ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో టోటల్ కరెంట్ 10 మిల్లీ యాంపియర్స్. ఓకేనా? తీసుకొని ఆపోజిట్ రెసిస్టర్ ఏది ఉందో ఈ పాత్కి ఇది అనమాట, 2 కిలో ఓమ్స్ 2. సో ఈ పాత్లో ఉండే రెసిస్టెన్స్ మొత్తాన్ని యాడ్ చేస్తాం. అట్ ది సేమ్ టైము మనం ఏదైతే ఆపోజిట్ పాత్ తీసుకున్నామో దానికనే యాడ్ చేస్తాం అనమాట. సో 1 + 4 5, 5 + 3 8, 8 + 2 10 అనమాట. సో 10 క్యాన్సిల్. ఫైనల్గా మనకి ఈ I1' ఎంత వచ్చింది? 2 యాంపియర్స్ వచ్చింది అనమాట. అర్థమైందా? 2 యాంపియర్స్ అయితే వచ్చింది. సో ఈ సోర్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనమైతే దీంట్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 1 కిలో ఓమ్స్ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంటే కదా ఇది కానీ. ఓకేనా? ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఈ సోర్స్ యాక్టివేట్ అయినప్పుడు మనం దీన్ని ఆఫ్ చేస్తాం. అప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో దీంట్లో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, సో రెసిస్టర్ తీసుకున్నాను. సో ఇక్కడే రాస్తాను చూడండి. సరేలే, సపరేట్గానే రాస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను. సో రెసిస్టరు, ఇక్కడ రెసిస్టరు, ఇక్కడ ఒక రెసిస్టరు, ఇక్కడ ఒక రెసిస్టర్, ఇక్కడ 2 మిల్లీ యాంపియర్స్, 4 కిలో ఓమ్స్, 3 కిలో ఓమ్స్, 1 కిలో ఓమ్, ఇక్కడ 2 కిలో ఓమ్స్. జస్ట్ ఇక్కడ I" అనుకుంటున్నా. సో I" ఎలా వస్తుంది? ఇక్కడ కానీ కరెంట్ డివిజన్ రూల్. సో సమ్ కరెంట్ అనేది దీంట్లో పోతుంది, దీంట్లో పోతుంది. మనకి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ కావాలి కాబట్టి ఆపోజిట్, సో టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏముంది? ఇది అనమాట. దీన్ని ఇలాగానే మీకు అర్థమయ్యే విధంగా రాస్తాను చూడండి. సో 2 మిల్లీ యాంపియర్స్, ఇక్కడ ఎంత? 4 కిలో ఓమ్స్. ఇవి మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత? సిరీస్లో ఉన్నాయి కదా, యాడ్ చేస్తున్నా. 3 to 1 ఎంత? 6 వస్తుంది, 6 కిలో ఓమ్స్ వస్తుంది. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ I" అనమాట. సో I" కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏముంది అది తీసుకుంటాం. దానికన్నా ముందు ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో టోటల్ కరెంట్, ఆ కరెంట్ తీసుకొని ఆపోజిట్ రెసిస్టెన్స్ 4 టోటల్ 4 + 6 10 అనమాట. సో 10/5, సో 4/5 వస్తుంది. సో ఫైనల్ కరెంటు ఏంటి? సూపర్ పొజిషన్ థియరమ్ ఏం చెప్తుంది? సో ఎన్ని సోర్సెస్ ఉన్నా ఫస్ట్ ఒక సోర్స్ తీసుకొని మిగతావన్నీ ఆఫ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు ఆ రెసిస్టర్ దగ్గర కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఏదున్నా అది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సేమ్ అది అన్ని సోర్సెస్ యాక్టివ్ చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉన్నాయన్నమాట, ఒక 3 ఉంటే 3 కరెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే 3 సోర్సెస్ ఉంటాయి. ఇక్కడ డిపెండెంట్ సోర్సెస్ కదనమాట, ఇవి జస్ట్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ అనమాట. ఇది ఇండిపెండెంట్ సోర్సెస్ అనమాట. ఇది కరెంట్ సోర్సు, ఇక్కడ ఉండే కరెంట్ సోర్స్ కానీ. ఓకేనా? ఆ కండిషన్లో మనం ఇట్లా చేస్తాము. చూడండి, ఫైనల్గా I వచ్చి 2 జస్ట్ యాడ్ చేస్తాం అనమాట.
సో ఎంత వచ్చింది ఇక్కడ 2 యాంపియర్స్ వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది 4/5 అంటే 2.8 యాంపియర్స్ అనేది టోటల్ కరెంట్. ఈ రెసిస్టర్లో పోయే కరెంట్ వచ్చి మనకి 2.8 యాంపియర్స్ అనేది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.